సారీ, ఈ మాట చెప్పడం వీక్నెస్సా? వేరే రిలేషన్షిప్స్ విషయంలో ఏమో నేను చెప్పలేను, కానీ భార్య భర్తల విషయంలో మాత్రం సారీ అంటే ఒక స్ట్రాంగ్నెస్, ఒక మెచ్యూరిటీ అని అర్థం. ఈ మాట నేను చెప్పట్లేదు, వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్ డాక్టర్ జాన్ గాట్మాన్ చెప్తున్న రీసెర్చ్ డీటెయిల్స్ అన్నమాట ఇవి. చాలామంది భార్య భర్తల విషయంలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు చాలామంది మగవాళ్ళు నేనే గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్, నా ఆర్గ్యుమెంటే కరెక్ట్ అని చెప్పేసి డీటెయిల్స్తో సహా, లెక్కలతో సహా ఆ ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అలా ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వడానికి ట్రై చేసి ఫర్ సపోజ్ విన్ అయ్యారే అనుకుందాం, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంట్లో పీస్ పోతుంది, ఆర్గ్యుమెంటే మిగులుతుంది, అంతా సైలెంట్ అయిపోతుంది, అసలు ఎక్కడ యాక్టివిటీ ఉండదు, భార్య ఒక మూలకి భర్త ఒక మూలకి. ఏం లాభం అవి ఆర్గ్యుమెంట్లో విన్ అయ్యి? ఏం సాధించాడు ఆ భర్త? కాదు కదా. కాబట్టి స్మార్ట్ హస్బెండ్స్ ఏం చేస్తారు తెలుసా? భార్య ఏదైనా చెప్తే ఓకే సరే నాదే తప్పు, ఓకే సారీ అని చెప్పేసి సైలెంట్గా ఆర్గ్యుమెంట్ని క్లోజ్ చేసేసి వైఫ్ని కూల్ చేస్తారంట. సో అప్పుడు ఇంకా ఆర్గ్యుమెంట్లో గెలవడం ముఖ్యమా, రిలేషన్షిప్ని కాపాడుకోవడం ముఖ్యమా అంటే చాలామంది తెలివైన మగవాళ్ళు రిలేషన్షిప్ కాపాడుకోవడమే ముఖ్యం అని చెప్తున్నారంట. అండ్ రీసెర్చర్స్ కూడా ఏం చెప్తున్నారంటే భార్య ఏదైనా చెప్పినప్పుడు దాన్ని విని ఆమె ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు వాల్యూ ఇచ్చి ఆమెను కూడా కొన్ని డెసిషన్స్లో కన్సిడర్ చేస్తే కనుక అప్పుడు ఆ కేసు అనేది విడాకుల వరకు వెళ్లకుండా హ్యాపీ మ్యారేజ్ అవుతుందంట. లేదు నేను చెప్పిందే వినాలి, నాదే కరెక్ట్ అని చెప్పేసి ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వడానికి ట్రై చేసే మగవాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళ మ్యారేజెస్ అంత హ్యాపీగా లేవంట. సో ఇలాంటి చిన్నవే కదా లాస్ట్ వరకు పెద్దదై విడాకుల వరకు వెళ్తుంది. కాబట్టి మీ బంధం విడాకుల వరకు వెళ్ళొద్దు అని అంటే సింపుల్గా సారీ చెప్పేయండి, పోయేదే ఉంది. అయితే మొన్న నేను ఒక వీడియో చేశాను, భార్య మాట ఎందుకు వినాలి అని. చాలామంది మగవాళ్ళు కొన్ని కామెంట్స్ పెట్టారు. అయితే నేను ఏమంటానంటే భార్య మాట ఎంతవరకు వినాలి అనే మెచ్యూరిటీ మగవాళ్ళకు ఉండాలి. చిన్న విషయాల్లో గొడవలు పెట్టేసుకుని ఇంట్లో పీస్ పోగొట్టుకోవద్దు అని మాత్రం చెప్తాను. సో పెద్ద డెసిషన్స్ ఉన్నప్పుడు అప్పుడు మగవాళ్ళు వాళ్ళున్న విజ్ఞత పాటించాలి. సో ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళ సలహా తీసుకోవడము, ఏదైనా ప్రొఫెషనల్స్ సలహా తీసుకోవడము అలా చేయాలి తప్ప గుడ్డిగా వినేయండి, 100% భార్య మాట వినేయండి అనేది కాదు అర్థం. రిలేషన్షిప్ని పీస్ఫుల్గా హ్యాపీగా ఉంచుకోండి. లవ్ ఉంటే సరిపోదు, రిలేషన్షిప్ మధ్య లిజనింగ్ కూడా ఉండాలి. ఇలాంటి చిన్న టిప్స్ కూడా పాటిస్తే మీ మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రీల్ షేర్ చేయండి.